హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో వేసవి కాలంలో శరీరానికి చలవ చేసే బార్లీ పాయసంని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఎండలు బాగా వస్తున్నాయి కదండి, బార్లీ పాయసంని ఇలా ఒకసారి ట్రై చేయండి. శరీరానికి చాలా చలవ చేస్తుంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు ఎవరైనా కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ బార్లీ పాయసం ప్రిపేర్ చేయడం కోసం ముందుగానే బార్లీని ఒక చిన్న కప్పుతో తీసుకొని నీట్గా క్లీన్ చేసి రాత్రంతా నానబెట్టి తీసుకున్నాను. బార్లీని ఖచ్చితంగా రాత్రంతా నానబెట్టుకున్న తర్వాత మాత్రమే పాయసం ప్రిపేర్ చేసుకోవాలండి, లేకపోతే ఇవి సరిగా ఉడకవు. కాబట్టి ఖచ్చితంగా 12 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నానబెట్టుకున్న తర్వాత పాయసం ప్రిపేర్ చేస్తే బార్లీ త్వరగా ఉడుకుతుంది. ఇక్కడ చూడండి, ఇలా ఈ కప్పుతో తీసుకున్నాను. నీట్గా 1-2 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాను. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద మరొక పాత్రను పెట్టేసి 1 లీటర్ వరకు పాలు తీసుకుంటున్నాను. ఇక్కడ నేను చిక్కటి పాలు తీసుకుంటున్నానండి. 1 లీటర్ వరకు తీసుకున్నాను. చిన్న కప్పుకి లీటర్ పాలు అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఈ పాలని స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మరిగించాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పాలు ఇలా పొంగొచ్చిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి ముందుగా నానబెట్టిన బార్లీని వేస్తున్నాను. ఇలా బార్లీ వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ బార్లీని ఉడికించాలి. ఈ బార్లీ ఉడకడానికి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉడుకుతుందండి. కాబట్టి ఖచ్చితంగా రాత్రంతా నానబెట్టిన తర్వాత మాత్రమే బార్లీని ఉడికించాలి. ఇక్కడ ఇలా ఉడికించడం కష్టం అనుకుంటే బార్లీని ఒకసారి మిక్సీ జార్లో వేసి పల్స్ పట్టుకొని అలా ఉడికించినా కానీ ఇంకాస్త త్వరగా ఉడుకుతుంది. లేకపోతే కుక్కర్లో వేసైనా ఉడికించుకోవచ్చు. ఈ బార్లీ ఉడికేలోపు మళ్ళీ మిక్సీ జార్లోకి ఇక్కడ నేను స్వీట్నెస్కి తగినంత ఖర్జూరాలని తీసుకున్నాను. ఇక్కడ స్వీట్నెస్ కోసం ఖర్జూరాలని తీసుకుంటున్నాను. కావాలి అంటే బెల్లం తురుమైనా తీసుకోవచ్చండి. ఇక్కడ చూడండి, బార్లీ ఉడికాయో లేదో మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు బార్లీ ఉడకడానికి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పాటు టైం పట్టింది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించాను. ఈ ప్రాసెస్ అంతా కూడా ఇలా చేయడం కష్టం అనిపిస్తే కుక్కర్లో వేసైనా కానీ 4-5 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించి ఆ తర్వాత మనం తీసుకున్న ఖర్జూరాలు లాస్ట్లో కలిపాము అంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఉడికించాను. కాస్త దగ్గరైన తర్వాత ఒకసారి చెక్ చేయాలి. చేత్తో నొక్కి పట్టి చూస్తే 2 ముక్కలు అవ్వాలి, అప్పుడే చక్కగా ఉడికినట్లు. ఇలా ప్రిపేర్ చేసిన బార్లీ పాయసంని వేసవి కాలంలో తీసుకోవడం వల్ల శరీరానికి చాలా చలవ చేస్తుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి బార్లీ తీసుకోవడం వల్ల. ఇలా ఉడికించిన తర్వాత ఇప్పుడు కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం కుంకుమ పువ్వుని వేశాను. మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి కూడా వేసేసి అంతా కూడా ఒకసారి కలిపేసి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టిన ఖర్జూరం పేస్ట్ని వేయాలి. ఇక్కడ స్వీట్నెస్కి తగినంత ఖర్జూరంను వేస్తున్నాను. ఒకవేళ ఖర్జూరాలు ఇష్టం లేకపోతే బెల్లం తురుమైనా వేసుకోవచ్చు. అయితే ఇలా వేసేటప్పుడు మాత్రం ఎక్కువసేపు ఉంచొద్దు. లాస్ట్లో అంతా కూడా బార్లీ ఉడికిన తర్వాత చివరిలో 1-2-3 నిమిషాలకి స్టవ్ ఆఫ్ చేస్తామనుకున్నప్పుడు ఇలా వేసేసి ఒకసారి చక్కగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. ఆ వేడికే అంతా కూడా చక్కగా మెల్ట్ అయిపోతుంది. ముందే గనక ఈ ఖర్జూరం పేస్ట్ని వేసాము అంటే పాలు విరిగిపోయినట్లు అనిపిస్తాయి. కాబట్టి అలా వేయొద్దు. లాస్ట్లో ఇలా వేసేసి 1-2-3 నిమిషాలు కలుపుకుంటూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించి కాస్త వేడిగా ఉన్నప్పుడే ఇలా కలిపాము అంటే చక్కగా మెల్ట్ అయిపోయి ఈ పాయసంలోకి కలిసిపోతుంది. ఇక్కడ చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే లాస్ట్లో కొంచెం పాలని వేడి చేసైనా వేసుకోవచ్చు. లేకపోతే ముందే పాలు పెట్టేటప్పుడు ఇంకొంచెం పాలు ఎక్కువ వేసేసైనా ఉడికించుకోవచ్చు. చూశారు కదండి, బార్లీ పాయసం ప్రిపేర్ అయింది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.